పదవి పవన్ కళ్యాణ్కే. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే 2 రోజుల్లో ప్రమాణ స్వీకార మహోత్సవము, కొత్త ప్రభుత్వము కొలువు తీరనున్నది. ఈ కొత్త ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గాను, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము కొలువు తీరింది. ఇక మిగిలింది ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. ఇక ఈ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వము కొలువు తీరబోయే వేళ ఎవరికి ఏ పదవులు దక్కుతాయి, ఎవరికి క్యాబినెట్ లో పదవులు దక్కించుకోబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఇంకో ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్ ఏంటంటే ఈసారి డిప్యూటీ సీఎం ఒకటే ఉండాలి అన్నది సమాచారం. అయితే చంద్రబాబు క్యాబినెట్ లో జనసేనకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అన్నది ఇప్పుడు చూడాలి. మరి వాటిల్లో కూడా మరి 21 స్థానానికి 21 స్థానము అసెంబ్లీ స్థానాలు చేజిక్కించుకున్న జనసేన పార్టీకి మరి చంద్రబాబు గారు సీఎం గా ఆయన ఎన్ని పదవులు ఇస్తారు అన్నది ఇచ్చిన వాటిల్లో ఆ రేసులో ఎవరెవరు ఉన్నారు అని అనుకుంటేనో నాదెళ్ల మనోహరు, మండలి బుద్ధప్రసాద్, కొనబాల రామకృష్ణ, పులపర్తి అంజిబాబు, కందుల దుర్గేష్, అయినా శ్రీనివాసులు, పంచకల్ల రమేష్ వీరందరూ వారి వారి రేసుల్లో వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న విషయమై ఒకటైతే మంత్రి పదవుల పోటీకి ఇటువైపు నుంచి నాగబాబు, చిరంజీవుల నుండి కూడా సిఫారసులు అందుతున్నాయి అనేది వినిపిస్తూ ఉన్నాయి. బాబుకి కేంద్రంలో 2 మంత్రులు దక్కించుకున్నారు కాబట్టి కేంద్రం నుండి కూడా చంద్రబాబుకి సిఫారసులు అందాయి. మరి ధర్మవరం నుండి సత్యకుమారు, కామినేని శ్రీనివాసులు, సృజనా చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీళ్లే కాకుండా పోటీలో రేసులో వీరితో పాటు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా రేసులో ఉన్నారని వినిపిస్తా ఉంది. మరి ఏది ఏమైనా సరే చంద్రబాబు కేబినెట్ లో జనసేనకి 4 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి, బీజేపీకి 2 మంత్రి పదవులు అని నొక్కి చెబుతున్న విషయం.